ఆకలేస్తుంది, భోంచేద్దామా? నేను ముందే చెప్పాను, ఆకలేస్తే అన్నం కోసం ఎదురు చూడాలి గాని నా కోసం కాదు అని. అంత రాక్షసత్వం మాలో లేదు. మరి మానవత్వం ఉంది. భోంచేసే టైంకి భోంచేద్దామా అని అడగడం మినిమం సంస్కారం. మాకు సంస్కారమేం అవసరం లేదు, ప్రశాంతంగా ఉండనిస్తే చాలు. నాకు ఆకలేస్తుంది, నేను తింటా. అబ్బా, ఏంట్రా కడుపులో పేగులు మెలిపెట్టినట్టు అలా నడుస్తున్నావు? కడుపులో పేగులు మెలిపెట్టమేంటి బావా? ఇది స్టైల్గా నడుస్తున్నా. ఏం మాయారోగం రా? నిన్నటి వరకు బానే ఉండేవాడు కదా, స్టైల్ అంటూ ఏదో వింత రోగం వచ్చినట్టు అలా నడుస్తున్నావు. ఊరుకో బావా, నీకేం తెలీదు. ఇప్పుడు ఇది ట్రెండ్. ఏమిటో వీడికి పిచ్చి ముదిరినట్టుంది దేవకి. ఏం చేస్తాం? పెళ్ళిడి దాటిపోతున్నా పెళ్లి కాలేదు కదా. పెళ్లి కాలేదన్న దిగులతో ఏదో పిచ్చి పిచ్చి ఆలోచనలతోటి ఇలా అయిపోతున్నాడు వేదవా. సర్లే కూర్చోరా. నో 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 నో, నేను కూర్చోను. కూర్చోమంటున్నారు కదరా, కూర్చో. అక్కో, కూర్చుందింటే కొండలైనా కరిగిపోతాయంటారు. నేను కూర్చోను, నిల్చునే తింటా. వీడిప్పుడు నుంచొని తిని మిగలబెడతాడు. వీడి పిచ్చి వేషాలు. ఏంటి మావేనేదో అంటున్నారు? ఏంటోరా, వీడు కూర్చోడంట, నుంచొనే తింటాడంట. కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయని ఏవో పాత సామెతలు చెప్తున్నాడు. చిత్ర విచిత్రంగా బిహేవ్ చేస్తున్నాడు. ఏమైంది మావయ్య? ఏమైంది? ఏం లేదు, సరదాగా అరిస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారా అని, అంతే. సర్లే, ముందు కూర్చో. నేనొక నిర్ణయం తీసుకున్నా. ఒంటి కాలు మీద నిలబడతానే తప్ప అస్సలు కూర్చోను. నువ్వు కూర్చో. పాపం, వీడు కూర్చోడానికి కూడా లేకుండా ఉంది. వీడి పరిస్థితి ఇలా అయిందేంటి? రామ, మధు, నందు ఏడి? ఆయనకి ఆకలిగా లేదంట మావయ్య. మా కాలంలో మొగుడికి ఆకలి కాలేదంటే మొగుణ్ణి బతిమాలో బామాలో తినిపించేంత వరకు మాకు ముద్ద దిగేది కాదు. ఎప్పుడున్నారు చూడు, మొగుడికి ఆకలిగా లేదని కూర్చుంటే పట్టించుకోకుండా పేకల దాకా తినడానికి వచ్చేశారు. అత్తయ్య, అంత తప్పేమన్నాను? మొగుడు తినకపోతే పట్టించుకోకుండా ఇలా తినడానికి వచ్చేస్తారా? ఏదో నయానో భయానో చెప్పి తీసుకురావాలి గాని. బామ్మగారు, నా మొగుడి మీద నాకంటే మీకు తెగ ప్రేమ ఉన్నట్టుంది. ఎన్నో రకాలుగా చెప్పి చూసా, వినట్లేదు ఆయన. ఆయనకు ఆకలేస్తే ఆటోమేటిక్ గా వచ్చేస్తారుగా. అదిగో వచ్చేసాడు. ఏంట్రా, ఏదో ఆకలి లేదన్నావట? ఆకలి లేదు. తర్వాత అర్ధరాత్రి పూట ఆకలేస్తుందేమో కదా, అందుకనే వచ్చాను. తినండి. ఏంటిది? భోజనాల దగ్గర సరదాగా మాట్లాడుకోకుండా అందరూ ఇలా సైలెంట్గా ఉన్నారు. ఏం లేదురా,
నీ నిశ్చితార్థం కదా, నీ నిశ్చితార్థం గురించే ఆలోచిస్తున్నాను. నీ నిశ్చితార్థం బాగా గ్రాండ్గా చేయాలి. అవును దేవకి, అసలు మన స్థాయి, అల్లుడు గొప్పతనం, దానికి తగ్గట్టు ఈ ఇంట్లో పెళ్లి చెయ్యాలి. నిజానికి నందు పెళ్ళే అంత గొప్పగా జరిగి ఉండాల్సింది. వాడి నిశ్చితార్థం, పెళ్లి ఎలా జరిగిందో చూశాంగా. ఏదో భోజనాలకని చెప్పి తీసుకెళ్లి తిన్న తర్వాత తాంబూలం ఇచ్చినట్టు చేతిలో తాంబూలాలు పెట్టి నిశ్చితార్థం అని చెప్పేశారు. పాపం, వాడి స్థాయి ఏంటి, వాడి పరపతేంటి, వాడి పరువేంటి, జరిగిన నిశ్చితార్థం ఏంటి? సరే, ఆ నిశ్చితార్థం పోతే పోయింది. పెళ్ళైనా బాగా జరిగిందా? రకరకాల మలుపులు. ఆ మలుపుల్లో ఇదిగో ఈ పెద్ద కోడలు ఇంటికొచ్చింది. పాపం, ఈ నందుగాడికి పెళ్ళనేది ఓ మధుర జ్ఞాపకంగా ఉండాల్సింది పోయి చిత్ర విచిత్రమైన జ్ఞాపకంగా మిగిలిపోయింది. అత్తగారు, అయిపోయిన పెళ్లికి మేళం వాయించడం కంటే భవిష్యత్తులో వాళ్ళ సంతోషం గురించి మాట్లాడుకుంటే మంచిది. మా అమ్మ అన్నదాంట్లో తప్పే ఉందండి. నందు పెళ్లి గురించి నేనెన్నో కలలు కన్నాను. అసలు వాడి పెళ్లి గురించి నేనెన్ని ఆలోచనలు చేశానో, ఎంత ఘనంగా చేయాలనుకున్నానో, ఎన్ని అచ్చట్లు ముచ్చట్లు తీర్చుకోవాలనుకున్నానో అన్నీ జరగకుండా పోయాయి. అదంతా మన కర్మ. ఏంటి దేవకి నువ్వు కూడా? జరిగిందే కదండి చెప్తున్నాను. వాడికి ఎలాగూ ఏ అచ్చట్లు ముచ్చట్లు తీర్చుకోలేకపోయాను. ఆ లోటుని మళ్ళీ అలాగే వదిలేస్తామా? సుధీర్ పెళ్లి మాత్రం చాలా ఘనంగా చేయాలి. వాడి నిశ్చితార్థం గొప్పగా జరగాలి. అమ్మా, అన్నయ్యకి చేసినట్టు సింపుల్గా చేస్తేనే బెటరేమో. చూడు, నీకేదో ఘనంగా జరిగితే వాడు ఫీల్ అవుతాడని నువ్వు గిల్ట్ ఫీల్ అవుతున్నట్టున్నావు. నీ పెళ్లి సరిగ్గా జరగకపోతే వాడు అంతకంటే బాధపడతాడు. ఏం నందు? వీడి నిశ్చితార్థం పెళ్లి ఏ లోటు లేకుండా ఘనంగా జరిగితేనే నాకు సంతోషం. సుధీర్, నీ నిశ్చితార్థం పెళ్లి అమ్మ కోరుకున్నట్టు ఘనంగా జరగాలి. నువ్వు అనవసరంగా సింపుల్గా చేసుకోవాలి అది ఇది అని అమ్మ ఎక్స్పెక్టేషన్స్ని డిస్టర్బ్ చేయకు. సరే అన్నయ్య. ఓహో, అమ్మా. బట్ట తగిలితే సురుక్కుమంటుంది, తట్టుకోలేకపోతున్నాను. ఇప్పుడు అసలు పడుకోవడం ఎలారా భగవంతుడా? కూర్చోడానికే కుదరట్లేదు. ఇప్పుడు ఎలా? మెల్లగా ట్రై చేద్దాం. అబ్బా! అమ్మా, అబ్బా, మనకిలా కాదు, బార్లో పడుకోవడమే బెటర్. అమ్మా, ఓ, అబ్బా, అమ్మయ్యా, సమ్మగా ఉంది. సంపుని ఏదో ఒక విధంగా ముగ్గులోకి దించేయాలని నేను చూస్తే ఆ నికృష్టుడు ఎంత పని చేశాడు. అయ్యో భగవంతుడా, నొప్పి తట్టుకోలేకపోతున్నానయ్యా. అమ్మో, కాస్త డైవర్ట్ అవ్వాలంటే ఏవైనా కామెడీ వీడియోస్ చూస్తే బెటరు. జబర్దస్త్ చూస్తా. ఏంటిది? కామెడీ వీడియోలు పెడుతుంటే వీడియో కాల్ వస్తుందేంటి? రోదరగాడు వీడియో కాల్ చేస్తున్నాడేంటి? చెప్తా వీడి సంగతి. ఏంట్రా? హే కోటి, బాగా మండుతున్నట్టుంది వెనక. ఫోన్ ఆన్ చేయగానే ఏమిట్రా అని బొవ్వమంటున్నావు?
రేయ్ నీ అంతు చూస్తాన్రా. రేయ్ నువ్వు అంత చూడలేవు. కావాలంటే వీడియో కాల్లో నన్ను చూడొచ్చు. చూసుకో. ఎంత శత్రువు అయినా పెయిన్లో ఉంటావని పరామర్శించడానికి చేశానురా ఏదవ్వా. రేయ్ నన్ను పొడిచిందే కాకుండా మళ్ళీ పరామర్శించడానికి వీడియో కాల్ చేసావురా నువ్వు. అదేరా రాజకీయం. వెనక నుంచి పొడుస్తాం, ముందుకొచ్చి మళ్ళీ పరామర్శిస్తాం. రేయ్ నా రాజకీయం కూడా చూస్తావురా. నేను ముందు వెనక పొడుస్తా నీకు. ఏడ్సవేదవా. ముందు వెళ్ళకిలా పడుకోవచ్చు చూడు, అవుతుందేమో నీ వల్ల. రేయ్ ఏంట్రా ఏంటి పళ్ళు నోడుతున్నావు? పళ్ళు రాలగొట్టేస్తాను ఎదవా. మందేసుకుంటున్నాను రోయ్. మందుతో పాటు నిన్ను నంచుకు తింటా. రేయ్ పరాయి ఆడదాని మీద కన్నేసినోడు ఎప్పటికీ బాగుపడరా, అనుభవిస్తాడు. మర్యాదగా ఈ నిమిషంతో నీ కడుపులో ఉన్న కులు ఆలోచనలన్నీ కడిగేసాయి. నువ్వు నీ కులుని వదిలించుకోలేదనుకో నేను నిన్ను కుల్లపడవలసి వస్తుంది. రేయ్ బస్తీ మే సవాల్ తొడగొట్టి చెప్తున్నా. ఏంట్రా బోర్లా పడుకుని తొడగొట్టి చెప్తావా? ఏది చెప్పు చూద్దాం. కొడతాన్రా. బోర్లా పడుకుని తొడగొట్టాలనుకున్నావు. ఆల్రెడీ పంచరైన దాని మీద మళ్ళీ కొట్టుకున్నావు. ఇది నీ దౌర్భాగ్యం. ఒకసారి చేతులు చూసుకోరా. ఇలాగే ఇలాగే ఇంకో 2 సార్లు బాదుకో, గది మొత్తం రక్తపాతం అయిపోతుంది. రాష్ట్రంలో వర్షపాతం ఉందో లేదో గాని రక్తపాతం మాత్రం బ్రహ్మాండంగా అవుతుంది నీ గదిలో. రేయ్ నిన్ను వదలనురా నేను. రేపు ఆఫీస్కొచ్చి నీ అంతు తేలుస్తాను. రారా రా, ఐఎమ్ వెయిటింగ్. రేయ్ నువ్వు వెయిటింగ్ లోనే ఉండరా. ప్రస్తుతానికి నా వల్ల కావట్లేదు, ఇక్కడ మండిపోతుంది. ఐఎమ్ కటింగ్. అమ్మా అబ్బా భగవంతుడా, ఇదేం పనిష్మెంట్ రా నాకు. ఒరే రోధరో, రేపు వస్తారా? రేపొచ్చి నీ పని చెప్తాను. సంపూని నాదాన్ని చేసుకుని అప్పుడు చెప్తాను రా నీ సంగతి. అబ్బా ఉఫ్ ఉఫ్. నిన్నటి వరకు నాకు అసలు డైరీ రాసే అలవాటే లేదు. అసలు డైరీ రాసే వాళ్ళని చూస్తుంటేనే నాకు చాలా విచిత్రంగా అనిపించేది. మనసులో ఏదున్నా అవతల మనిషికి చెప్పేసి మనసులో సంతోషాన్ని పంచేసుకోవాలి, బాధని దించేసుకోవాలి అన్నట్టు ఉండేదాన్ని. కానీ ఇవాళ మెట్టినింట్లో అందరూ నన్ను దూరం పెడుతూ, నాతో ఎవ్వరూ సరిగ్గా మాట్లాడకపోవడం, కనీసం మనసులో ఉన్న బాధల్ని, ఆలోచనల్ని, ఆశల్ని డైరీకైనా చెప్పుకోవాలని మొదటిసారిగా అనిపించింది. అందుకే డైరీ రాయడం మొదలు పెడుతున్నాను. అసలు నా పెళ్లి గురించి తలుచుకుంటేనే ఇప్పుడు నాకు చాలా లోటు అనిపిస్తుంది. ఆయన మనసులో, నా మనసులో ఒకళ్ళ మీద ఒకళ్ళకి ప్రేమ, ఇష్టం, తొలి చూపులో కలిగే ఓ విచిత్రమైన ఆనందం, ఇదేది నేను అనుభవించలేకపోయాను. కనీసం ఈయన నన్ను అర్థం చేసుకొని నన్ను క్షమించి మునపట్లా ఉంటే ఎంత బాగుంటుంది. ఆయన్ని నేను ఎంతగా ప్రేమిస్తానో ఆయన అర్థం చేసుకుంటే అంతకంటే కావాల్సింది ఇంకేం లేదు.
ఏంటి టాబ్లెట్ వేసుకుంటున్నారేనా? ఒంట్లో బాలేదా? ఏమైందో అడిగితే సమాధానం కూడా చెప్పరు. సరే, టాబ్లెట్ వేసుకుంటున్నారుగా. కిల్లర్ టాబ్లెట్ వేసుకున్నాను. మార్నింగ్ 6ంటికి లేవడానికి అలారం పెట్టాను. అది మోగినా టాబ్లెట్ మత్తు వల్ల నాకు తెలియకపోవచ్చు. నన్ను 6 గంటలకి లేపగలవు. ఓకే, గుడ్ నైట్. దేవకి, చెప్పండి. నువ్విలా ఉండడం ఏం బాగోలేదోయ్. నాకేంటి, బానే ఉన్నాను కదా. బానే ఉన్నానని నువ్వు చెప్తే సరిపోతుందా? జరిగిన విషయాల్ని మనసులో పెట్టుకొని ఇంకా అలాగే బిహేవ్ చేస్తున్నావు. అదే కాస్త ఇబ్బందిగా ఉంది. నేనేం చేశాను? నేనెవ్వరినీ ఏమీ అండం లేదే. నా పాటికి నేనుంటున్నాను. దేవకి, మధు తొందరపాటుతనంతో మాట్లాడడం, నందు నొచ్చుకునేలా చేయడం, మనం బాధపడేలా చేయడం మొదట నాకు ఇబ్బంది కలిగించింది. అంతకంటే ముఖ్యంగా బాధ కలిగించింది. కానీ తన పొరపాటు తెలుసుకుని క్షమించమని అడిగిన తర్వాత కూడా ఇంకా దీన్ని ప్రొలాంగ్ చేయడం కరెక్ట్ కాదు. చూడండి, నేను దేన్ని పట్టుకొని సాగదీయడం లేదు. కానీ ఎవరెవరి హద్దుల్లో వాళ్ళుంటే మంచిదనే నిర్ణయంతోటి నా లిమిట్స్లో నేనుంటున్నాను. నువ్వు నీ లిమిట్స్లో ఉండట్లేదు. అవతల నీ కోడల్ని లిమిట్స్ దాటి రావద్దు, నువ్వు అక్కడే ఉండు అని ఆపేసినట్టుంది. మీకలా అర్థమైతే నేనేం చేస్తానండి? నేనెవ్వరినీ ఆపడం లేదు. నేను అవునన్నా కాదన్నా తనీ ఇంటి పెద్ద కోడలు, నందు భార్య. దాన్నెవరూ కాదనలేరు కదా. తను తప్పులు చేసినా మీరు క్షమించి కోడలుగానే చూసుకుంటున్నారు. ఇంకేం కావాలి ఆవిడగారికి? ఇదే నాకు నచ్చింది. చూడండి, అందరికీ నచ్చినట్టు నేనుండడానికి కీలుబొమ్మను కాను. మీ విషయంలో నేనేమైనా ఇబ్బంది పెడుతున్నానా? మీకు నచ్చని విధంగా ఏమైనా ప్రవర్తిస్తున్నానా? ఈ ఇంటిని పట్టించుకోవడం లేదా? మన పిల్లల్ని పట్టించుకోవడం లేదా? ఇందులో ఏమైనా కంప్లైంట్స్ ఉంటే చెప్పండి. నా పొరపాట్లు ఏమైనా ఉంటే సరిదిద్దుకుంటాను. అంతేగాని మన పిల్లల పెంపకాన్ని తక్కువ చేసి కట్టుకున్న మొగుణ్ణి అవమానపరిచిన పిల్లతోటి నేను ఏమీ ఎరగనట్టు, ఏమీ జరగనట్టు సహజంగా ఉండాలంటే నా వల్ల కాదు. అన్నిటికంటే ముఖ్యంగా నేను నా హోదాని, నా ఇగోని అన్నిటినీ పక్కన పెట్టి ఈ ఇంటి పెద్ద కోడలని చాలా విషయాల్లో సర్దుకుంటూ పోతూ ఎన్నోసార్లు నా మనసుకు నచ్చని విషయాల్లో అయినా నాకు నేను సర్ది చెప్పుకుంటూ ఇంతవరకు ఉన్నాను. ఇప్పుడు నాకింకో కోడలు రాబోతోంది. కనీసం
ఆ కోడల దగ్గరైనా నేను పరువుగాను గౌరవంగాను నిలబడాలంటే నేను నా లిమిట్స్లో ఉండాలి. అవతల వాళ్ళని వాళ్ళ లిమిట్స్లో ఉండేలా చూసుకోవాలి. దయచేసి నన్ను నన్నుగా ఉండనివ్వండి. అవతల వాళ్ళ పొరపాట్లు కూడా క్షమిస్తూ నేనేదో గొప్పదాన్నైపోయి మంచి పేరు సంపాదించేసుకోవాలనే దుగ్ధ నాకు లేదు. అది కాదోయ్, తను కోడలైనా నీ కూతుర్లాంటిది. అలా అనుకునే మొన్నటి వరకు ఉన్నాను. ఇప్పుడలా లేను. దయచేసి ఈ విషయాన్ని ఇంకా ప్రొలాంగ్ చేయొద్దు. కనీసం పడుకునేటప్పుడైనా కాస్త ప్రశాంతంగా నిద్రపోనివ్వండి. గుడ్ నైట్. ఏంటో ఈ అంతా కోడళ్ళనేదే సృష్టిలో ఉండే పెద్ద శాపం అనుకుంటాను. తూర్పు పడమరలాగే ఉంటారు, ఎదురెదురుగా ఉంటారు, కానీ ఒక్కటవరు. ఇంకో 2 రోజుల్లో సుధీర్గాడికి నిశ్చితార్థం జరగబోతుంది. ఆ ఫంక్షన్కి ఆ రాక్షసి మధు గాని వాళ్ళ కుటుంబం గాని అస్సలు రావడానికి వీల్లేదు. మధు, తెల్లారి ఇంతసేపు అయింది. పూజ గదిలో దీపం పెట్టే దిక్కే లేదు. వచ్చి పూజ గదిలో దీపం పెట్టు.